కొంతమంది నాయకులు ఒక కమ్యూనిటీ భరత్ గారు ఒక కమ్యూనిటీ దగ్గర కొనకండి అని చెప్పారా లేదా? వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు. కమ్యూనిటీ దగ్గర కొనకండి అని నినాదం డైరెక్ట్ గా టీవీల ముందు వచ్చి దానిలో ముందు వచ్చి చెప్పింది సందర్భం. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ప్రాంతం వాడి దగ్గర కొనండి, ప్రాంతం వాడు ప్రాణాలు తీసుకుంటున్నాడు. అసలు ఇప్పుడు వీరు చెప్తుంది ఏంటి? ప్రాంతం వాడి దగ్గర కొనండి, ప్రాంతం వాడు ప్రాణాలు తీసుకుంటున్నాడు. ప్రాంతం వాడిని ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ బతకొచ్చు, ప్రాంతం వాడిని బ్రతికిస్తూ మీరు కూడా బ్రతకండి. అంతేగాని ప్రాంతం వాడు ప్రాణాలు పోతా ఉంటే ప్రాంతేతరుని బ్రతికిస్తానంటే మా లాంటి ప్రాంతీయవాదులకు బాధ అనిపిస్తుంది కదా సార్. ఆనోడు వచ్చి ఆక్రమిస్తుంటే నోరు లేవదు సార్, చొరబాటుదారుడు ఆక్రమిస్తుంటే నోరు లేవదు, కుల వృత్తులన్నీ నిర్వీర్యం చేస్తుంటే నోరు లేవదు, కుల వృత్తులన్నీ ధ్వంసం చేస్తుంటే ఇప్పుడు ముసరంబాగు ఇవాళ పాపన్న గౌడ్ జయంతి, ఇవాళ పాపన్న గౌడ్ జయంతి, ముంజలు ఎవరు అమ్ముతున్నారు? ఎవరి కంట్రోల్లో వాళ్ళ వ్యాపారం పోయింది? ముసరంబాగు టీవీ టవర్ దగ్గర ఎవరు ఆ వ్యాపారాలు కబ్జా చేసుకున్నారు? చర్చ పెడదామా? పాపన్న గౌడు ఎవరి ఆధిపత్యం మీద పోరాడిండు? ఎవరి విధ్వంసం మీద పోరాడిండు? దొరభూస్వాముల నిజాములకు వ్యతిరేకంగా పోరాడింది సార్. దొరభూస్వాముల నిజాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ విధ్వంసమే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎజెండానే ఇప్పుడు జరుగుతుంది. అది గ్రహించకుండా మీరు బీసీలకు న్యాయం చేస్తాం, అది గ్రహించకుండా మీరు ఎస్సీలకు న్యాయం చేస్తాం, అది గ్రహించకుండా మీరు ఎస్టీలకు న్యాయం చేస్తాం అనేటువంటి ఎజెండా ఎత్తుకున్నారు కదా, ఇది పొరపాటు. ఇది పొరపాటు. నిజంగా ఈ వర్గాలకి నేను అదే చెప్తున్నాను, వాళ్ళ నిజమైనటువంటి పేదల ఎజెండా కోసం మీరు మాట్లాడతలేరు, వేర్పాటు ఎజెండాను మీరు పెంచి పోషిస్తున్నారు. తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అనేక దశలుగా నడిచింది. తెలంగాణ ఎజెండా ఎప్పుడు కూడా గో బ్యాక్ నినాదంతో సక్సెస్ కాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ఎజెండా ప్రజలందరూ ఎప్పుడు లీనమైందంటే తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది దాన్ని సరిదిద్దడం ఎట్లా అని సహేతుకమైనటువంటి ప్రణాళిక ముందుకు వచ్చినప్పుడు ప్రజలు లీనమైనరు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, మీ భావోద్వేగం కానీ అంతిమంగా దీన్ని హిందూ వ్యతిరేక ఎజెండాగా మీరు దీంట్లో పరిపశువులను చేస్తారు. మీరు పరిపశువులను చేయాలనుకున్నది నిరుపేద అయినటువంటి హిందువులనే. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి వాళ్ళ అభివృద్ధి కోసం. వీళ్ళు ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకుంటారని అంటే మీ దగ్గర ఉన్న ఫిగర్స్ ఉన్నాయి. అనవసరంగా ఆత్మహత్యలు లెక్కలంటే పంపి ఆత్మహత్యలు చేసుకున్నాయంటే పలానా చోట ఫిగర్స్. సిరిసిల్ల చేనేతలు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు సూరత్ ఆదుకుంది. పెళ్లిళ్ళు చేయలేక ఒక తల్లి ఇద్దరు బిడ్డలకు పురుగుల మందు దాపి ఆమె తాగి చనిపోయింది ఖమ్మం జిల్లాలో. చాలా ఘోరమైన పరిస్థితి. ఆడబిడ్డలు పెళ్లిళ్ళకు వచ్చిరని చెప్పేసి పెళ్లిళ్ళు చేసే స్తోమత లేక వాళ్లకు ఆడబిడ్డలకు విషం పోసి ఆమె విషం తాగి చనిపోయారు. కుటుంబమే మొత్తం 5 మంది. ఎంత ఘోరం ఇట్లాంటి కుల వృత్తులు నశించిపోయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మన ప్రాంతం మన దుకాణం, మన తెలంగాణ మన దుకాణం, మన వృత్తులు మనం కాపాడుకోవాలి. 2021లో తూప్రాన్లో మెదక్ జిల్లాలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అక్కడ ఉద్యమం చేసినాం. మా స్వర్ణకారుని మీద ఒక ఇనుప రాడుతో దాడి చేసి వేలు కట్టెక్కి నెత్తిపోయి చనిపోయేవారు. ఆ రోజు 10,000 మార్వాడి వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు దాయొచ్చు, చంపేయొచ్చు. దాన్ని వ్యతిరేకించాం. దానికి హిందువులు గుర్తు రారు. యాదగిరిగుట్టలో హిందువుల పైసలే దోసుకపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మార్వాడి అంటే మొత్తం ఒక కులము అనుకుంటారు వీళ్ళు. మార్వాడి అంటే కులము అనుకుంటున్నారు వీళ్ళు, ఆ భ్రమలో ఉన్నారు. మార్వాడిలలో నిరుపేదలైనటువంటి హిందువులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనేటువంటి ప్రాథమికమైనటువంటి విషయాన్ని మరిచి వీళ్ళు ఉద్యమాన్ని అడ్రస్ చేస్తున్నారు. సమస్య అక్కడనే వస్తుంది. కళ్ళు దుకాణాలు పెట్టగలుగుతారా? ఎవరు దొరికితే వాళ్ళు కళ్ళు దుకాణాలు నిర్వహించగలుగుతారా? మిత్రమా, నేను నీతో వితండవాదం చేయదలుచుకోలేదు. మార్వాడి అంటే ఒక కులము కాదు. మార్వాడి అంటే ఒక కులము కాదు. మార్వాడిలో నిరుపేద కులాలు అనేకమున్నాయి. నువ్వు స్వర్ణకార వృత్తుల గురించి అర్థం చేస్తున్నావు కదా. కళ్ళు ఓన్లీ గౌడ్స్ కి అమ్ముతారు. అది గౌడ్స్ కి అధికారం కళ్ళు అమ్మేది.
గౌడ్స్ నేను తప్ప వేరే వాళ్ళకి చెప్తున్నా అవకాశం మార్కెట్ ఎవరి లేదు. దగ్గర ఉంది? నేను చెప్తున్నా, అడ్రస్ కూడా చెప్తున్నా, టీవీ టవర్ గడ్డెనారము. పో, నువ్వు ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? గడ్డెనారం పూల మార్కెట్, పండ్ల మార్కెట్ పో. ఎవరు డామినేట్ చేస్తున్నారు? మాట్లాడదాం. మంచి చర్చ, అది ప్రాంతంలో మంచి చర్చ, మాట్లాడదామని. కొనొచ్చు, ఎవరి దగ్గర యాంకర్ గారు, ఈ డిబేట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద డిబేట్ లేదు. యాంకర్ గారు, ఇది ఎక్కడ పోతున్నది? అన్నెసెసరీ సబ్జెక్ట్ మీద ఏం ఎవరి దగ్గర ఏ వస్తువులైనా కొనొచ్చు, ఏ ఈ వస్తువులైనా ప్రభుత్వం సమస్యలకి ఇక్కడ మన డిబేట్ తో అటాచ్ ఒక నిమిషం సుభాష్ గారు, సుభాష్ గారు ఒక్క నిమిషం. శశి గారు, శ్యామ్ గారు ఒక్క నిమిషం. సుభాష్ సమస్యలు ఏం శాంతి ఇస్తారా లేదంటే చలిగా సుభాష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక డిమాండ్ ఏంటంటే లోకల్స్ కి 80% అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. సో మార్వాడి సమాజం నుంచి కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అన్నది న్యాయమైన డిమాండ్. అది ఎక్కడైనా సరే, అది బీహార్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా ఎక్కడ కూడా ఏ రాష్ట్రమైనా సరే అది ఒక న్యాయమైన డిమాండ్. దానిలో మీరేమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ఇప్పుడు ఎక్కడ కూడా ఏదైనా ఫ్యాక్టరీ పెడితే, దుకాణం పెడితే ఎవరు కూడా ఎంటర్ప్రీనర్ ఫస్ట్ స్థానిక వాడికే ప్రాథమికత ఇస్తాడు. ఆయనకి జీతం 2000 ఎక్కువ ఉంటే కూడా ఆయనకే ప్రాథమికత ఇస్తాడు. ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నది ఆయనకే ప్రాథమికత ఇస్తాడు. కానీ ఎవరు రాలేదంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఎంతమంది తెలుసు అంటే ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పర్సన్ లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మ్యాన్ పవర్ షార్టేజ్ అబండెంట్ ఉంది తెలంగాణ ఇండస్ట్రీస్ లో. ఎక్కడ కూడా సరిగ్గా స్కిల్డ్ డెడికేటెడ్ ఫోర్స్ దొరకలేదు. హ్యూమన్ ఫోర్స్ తోని వాళ్ళు బాధపడుతున్నారు. ఇండస్ట్రీస్ పెట్టలేరు. మన దగ్గర అబండెంట్ హ్యూమన్ ఫోర్స్ లేదు. దానివల్ల లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఇక్కడ వస్తలేదు. మన తిరుపూర్లో ఎంత ఉన్నది? 20-25 లక్షల మంది పనిచేస్తున్నారు గార్మెంట్ ఇండస్ట్రీలో. అక్కడ కూడా లేబర్ ఫోర్స్ లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో మనకి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటే ఎంత లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఇక్కడ వస్తుంది అంటే ఈ తెలంగాణకి ఎంత అభివృద్ధి అవుతుంది? అందరు అదే ఆలోచిస్తున్నారు. మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉపాధి స్కిల్డ్ వర్కర్స్ ఉంటే వాళ్ళు నాకు చెప్తే చాలా ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ వర్కర్స్ కావాలి, మంచి వాళ్ళు కావాలి. మీరు చెప్పండి ఎవరున్నారు? మీరు ఏదైనా సబ్జెక్ట్ కి ఇంకా మీరు తెలంగాణ బిడ్డ అంటే మేమందరు తెలంగాణ బిడ్డ లేమా? మీరు తెలంగాణ బిడ్డే సార్. మీకు నాకంటే సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. ప్రభుత్వం పెడితే ఏం లాభం? మనం ఏమైనా మీ బాధలు ఉంటే ప్రభుత్వం దగ్గర పెట్టండి. మీరు ప్రభుత్వం లేదా ఈ దేశంలో, ఈ రాజ్యంలో ప్రభుత్వం ఉందా లేదు మీ సమస్యలకి చూడాలి. శ్రీకాంతాచారి యాదిరెడ్డి మార్వాడి గోదాకం చనిపోలేదు. మా రాష్ట్రం మాకు కావాలని అభివృద్ధి గురించి పనిచేస్తారు. అందరు ఇక్కడ లోకల్ పర్సన్స్ కూడా మా అన్న తమ్ముళ్ళే ఉన్నారు. మేము కూడా వాళ్ళతోనే ఉన్నాం. వాళ్ళకి పని ఇస్తే ఇంకా మాకి మంచి కనిపిస్తుంది, ఇంకా మాకి ఎకనామిక్లీ మంచి ఉంటుంది. బయట నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ పని చేస్తే ఇంకా మాకి కష్టమే, అది మా లాభం లేదు. భరత్ గారు ఎప్పుడైనా వీళ్ళని కొట్టిన వాళ్ళ తిట్టిన ఇది ఎంది భరత్ గారు? మమ్మల్ని కొడతారు, మమ్మల్ని తిడతారు. తిట్టేదానికి కొట్టడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఓవరాల్